ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంఘటనల వారీగా చూసుకున్నట్లయితే హోంమంత్రి వంగలపూడి అనితకు రోజు రోజుకు కొత్త కొత్త తలనొప్పిలు అన్నీ కూడా వచ్చి పడుతున్నాయి. సో మరి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా ఇటు బాలికలపైన అత్యాచారం కావచ్చు, వీటన్నిటి పరంగానే రోజు డైలీ ఏదో ఒక బాలిక మీద అత్యాచారం జరుగుతుందనే విధంగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో మరి వాటిలోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వంగలపూడి అనితకు ఇంకొక కొత్త తలనొప్పి కూడా వచ్చి పడింది. ఇటు వినుకొండలో వైసీపీ కార్యకర్త మీద కత్తితో దాడి చేసిన సంఘటన అండ్ ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీద రాళ్లతోని దాడి చేసిన సంఘటన, వీటి ద్వారా ఇంకా కొత్త తలనొప్పి వచ్చి పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రోజు రోజుకు ఏదో ఒక ఘటన జరుగుతుంది. రోజు ఏదో ఒక దాడి, ఏదో ఒక అత్యాచారం, దాడులు ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఇటు వంగలపూడి అనితకు ఒకవైపు వాటిని ఛేదించే దిశగా ముందుకెళ్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన వివరాలు బయటికి రాకపోవడం పట్ల ఆమెకు రోజు రోజుకు ఒక్కొక్క కొత్త తలనొప్పి వచ్చి పడుతుందని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఆమె రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో క్రిమినల్స్ ఎవరైనా కావచ్చు, ఇటు ఓన్లీ మన పార్టీలో కావచ్చు, కూటమికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు క్రిమినల్స్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, కులం కానీ మతం కానీ ఎలాంటివి కూడా అడ్డుపడవు. సో ఖచ్చితంగా క్రిమినల్ అన్నప్పుడు క్రిమినలే, వాళ్ళు చేసిన దుర్మార్గానికి తగ్గట్టుగా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా యాక్షన్స్ తీసుకుంటామనే విధంగా కూడా హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పడం జరుగుతుంది. సో మరి దానికి సంబంధించి మనం రీసెంట్ టైంలో ఇప్పుడు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త హత్యకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి అటు హోంమంత్రి రాష్ట్రపతికి కూడా ఆయన లేఖ రాయడం జరుగుతుంది. సో దాని అంటే ఇలాంటివన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు, దుండగుల దాడులు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి అంటే ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా లేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి గురించి కూడా ప్రతిపక్షంలో ఉన్న విధంగానే ఆయన లేఖ రాయడం జరుగుతుంది. సో మరి దానికి వంగలపూడి అనిత ఏ విధంగా కౌంటర్ ఇచ్చిందంటే, సో ఓకే వీటన్నిటి గురించి కూడా నువ్వు హోంమంత్రికి అండ్ రాష్ట్రపతికి లేఖ రాస్తున్నావు, ఓకే, మరి అప్పట్లో మీ బాబాయిని హత్య చేసిన కేసు గురించి కూడా, లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసు గురించి కూడా అందులో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి రాసి ఉంటే ఇంకా బాగుండేది అనే విధంగా కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, అన్యాయాలు జరిగినప్పటికీ కూడా ఒక 1% కూడా రియాక్ట్ అవ్వని నువ్వు ఇప్పుడు జరుగుతున్న వాటి మీద రియాక్ట్ అయ్యి అసలు లేఖ రాయడం ఏంటి అనే విధంగా ఆమె అడగడం జరుగుతుంది. అంటే హోంమంత్రి అనితనే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్ని రోజులు ఎన్ని జరిగినా కూడా మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని దుర్మార్గాలు జరిగినప్పటికీ కూడా నువ్వు స్పందించని నువ్వు ఇప్పుడు జరుగుతున్న వాటి మీద ఇది అన్యాయం అని చెప్పే హక్కు కూడా నీకు లేదు. ఎందుకంటే నువ్వే అనేకమైన అన్యాయాలు చేశావు. సొంత బాబాయిని చంపిన తీరు నీది. సో అలాంటి నువ్వు ఇప్పుడు జరుగుతున్న వాటి మీద లేఖ రాయడం ఏంటి, చాలా విచిత్రంగా ఉంది అని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మరి దీనికి సంబంధించి ఇది ఒక హత్యల కేసుగా, హత్యల రాష్ట్రంగా కూడా అంటున్నారు చాలామంది. అంటే ఈ నెల రోజుల్లో గడిచిన ఈ నెల రోజుల్లోనే మనకు రోజుకొక బాలిక మీద అత్యాచారం కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు రాష్ట్రం అసలు ఎక్కడ పోతుంది, రాష్ట్రం ఏ విధంగా మారుతుంది, రాష్ట్ర ప్రజలు ఏమైపోతారు, సాధారణ ప్రజలకు ఏ విధంగా చూసుకున్నా సాధారణ ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి సమస్యలు కూడా వాళ్ళ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాలనే విధంగా కూడా పోలీసులకు, అధికారులందరికీ వంగలపూడి అనిత హోంమంత్రి అయితే అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. సో మరి సామాన్య ప్రజలందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటివన్నీ సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకాస్త అక్కడ సెక్యూరిటీ పెంచాలి, ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా భద్రత కల్పించాలనే విధంగా కూడా ఆమె ఆదేశాలు జారీ చేసింది. సో మరి ఇప్పటి నుంచి ఇంకేమైనా ముందుగా చూడాలి, ఇప్పటికీ ఇలాంటి దుర్మార్గాలు ఆగిపోతాయా? సో మరి ఇంకోవైపు ఇంకొక కొన్ని అనుమానాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ వాళ్ళే ఇలాంటివన్నిటి కూడా దారుణాలు చేసి ఇటు కూటమి మీద ఈ దారుణాన్ని మోపే దిశగా వాళ్ళు ట్రై చేస్తున్నారా అనే విధంగా, అంటే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే అవకాశాలు వీళ్ళు చేస్తున్నారనే విధంగా కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ముందు ఇవన్నీ ఆగిపోతాయా, లేకపోతే వైసీపీ వాళ్ళు వీటన్నిటిని క్రియేట్ చేస్తున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.